అలాగే పోర్టుల చెంత 8 నయా నగరాలంట. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతుందంట గవర్నమెంట్. అక్కడ ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు. రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినియోగంలో ఉన్న అలాగే కొత్త నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుందంట. ఆయా పోర్టుల అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసిందంట. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగ్గరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల పరిధిలో వాటిని అభివృద్ధి చేయబోతుందంట. ఏదైతే పోర్టుల పరిధిలో వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి క్లస్టర్లు, వాటిలో ఏమేమి ఉంటాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి, ఆ క్లస్టర్లు ఏంటి అంటే విశాఖపట్నం మెరైన్లో ఫార్మా క్లస్టర్ అంట. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులు, ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులు ఇక్కడి నుంచి జరుగుతాయంట. అలాగే మూలపేటలో ఇంటిగ్రేటెడ్ సిఈటీపీలు అలాగే లాజిస్టిక్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ రాంబిల్లిలో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ జరగబోతుందంట. కాకినాడలో పెట్రోలియం, లాజిస్టిక్స్ అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు జరగబోతున్నాయంట. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ అలాగే ఆభరణాల తయారీ, సెజ్, ఆటో విభాగాల తయారీ కూడా చేయబోతున్నారంట. ఇక రామాయపట్నంలో ఈ ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ, కనెక్టివిటీ బలోపేతం చేయబోతున్నారంట. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్, మైరాన్ సేజ్, రోబోటిక్ షిప్ యార్డు అలాగే మాడ్యులర్ డ్రై డక్ యార్డులతో ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయబోతున్నారంట. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్ క్లీన్ ఎనర్జీ క్లస్టర్ అంట. క్లీన్ టెక్ ఎలక్ట్రానిక్ పార్కు, సౌర విద్యుత్ కార్ల ఎగుమతికి ఇక్కడ వీలుగా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏంటంటే ఏ ప్రాంతంలో ఎక్కువ ఏ పరిశ్రమలు ఉన్నాయో దానికి రిలేటెడ్గా పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి కొత్త ప్రణాళిక పీపీపీ విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు వీళ్ళు వార్త ఇచ్చారు.